ఆమ్ ఆద్మీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి సక్సెస్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఎట్లయితే అన్నా హజారే ఉద్యమం ద్వారా సక్సెస్ అయ్యిందో అప్పుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. రెండవసారి రైతుల ఉద్యమాన్ని అడ్డుపెట్టి పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డుపెట్టి పంజాబ్లో అధికారంలోకి రాబోతుంది. అంటే మొన్న గెలిచింది, మళ్ళీ ఓడేటటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ దారికి తెచ్చుకుంది. అయితే దాని దగ్గర నుంచి లాక్కోవడానికి రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం విఫలమైంది అనుకోవాలి. ఇవాళ మధ్యాహ్నం చర్చలు జరుగుతుండగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నటువంటి డిమాండ్ ఓ పక్కన సీజేపీ ఉన్నప్పుడు, ఇంకోవైపు రాహుల్ గాంధీ పొద్దున్నే మీటింగ్ పెట్టి ఓ 4-5 విద్యార్థులను పక్కన నుంచోబెట్టుకుని నేను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించాను, నేను వాళ్ళకి అండగా ఉన్నాను, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్నారు. కాకపోతే కాక్రోచ్ జనతా పార్టీ అసలు రాహుల్ గాంధీ గురించి ప్రస్తావన చేయలేదు. ఇతనికి నిన్న రాహుల్ గాంధీ మొన్న తనంతట తను విడిగా చేసుకున్నాడు, ప్లస్ అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఈయన దగ్గరికి రాలేదు, పిలిచినా కూడా రాలేదు. ఓవరాల్గా ఏంటంటే నిజంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గేమ్లోకి తను వెళ్ళలేక తను వేరే గేమ్ నడపబోయి దేశవ్యాప్తంగా పిలుపులు ఇచ్చి ఫైనల్గా ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన వ్యూహంలోకే రాహుల్ గాంధీ కూడా చేరి వాళ్ళ విజయానికి సహకరించాడు తప్పించి ఫైనల్గా తన వ్యూహము విఫలమైంది.